వెంకటరెడ్డి గారు, ఇప్పుడు నా చేతిలో ఉన్నది 2014 నాటి చంద్రబాబు మేనిఫెస్టోకి సంబంధించింది సార్. ఇందులో చంద్రబాబు ఉన్నారు, భలే నవ్వుతున్నారు సార్, అందమైన చిరునవ్వు, చక్కగా నవ్వుతున్నారు. పక్కన ఎన్టీ రామారావు గారు, వదిలేద్దాం. ఇటువైపు పవన్ కళ్యాణ్, ఆ చివరిలో మోడీ గారు సార్. అందరూ చక్కగా నవ్వుతున్నారు, చిక్కగా నవ్వుతున్నారు. కానీ ఇందులో ఇచ్చినటువంటి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పుడు కట్ చేస్తే 2024 ఎన్నికలకు వచ్చేటప్పటికి మోడీ గారు తన ఫోటో వేయొద్దని చెప్పారు, కమలం గుర్తు కూడా కనిపించొద్దని చెప్పారు. ఎందుకు అప్పుడు 2014లో మాత్రం మోడీ గారు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు చిక్కటి చిరునవ్వుతో చక్కగా మోసం చేసినట్టుగా ఈ మేనిఫెస్టో కనిపిస్తోంది. మరి ఇప్పుడు ఎందుకు వద్దన్నట్టు మోడీ గారు? ఈశ్వర్ గారు నమస్తే. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇంకోటి మర్చిపోయారు సార్ మీరు, ఒక ఫోటో 2024 తెలుగుదేశం మేనిఫెస్టోలో రామారావు గారి ఫోటో కూడా లేదు. 2024 వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రజాగలం అని ఏదో పెట్టారు, దాంట్లో ఎక్కడ నేను మళ్ళీ ఎత్తుకుతున్నా, మీతో మాట్లాడుతూ గుర్తు చేశారు ఫోటో అని, ఎక్కడ బీజేపీ పేరు లేదు. రెండోది నందమూరి తారక రామారావు గారు అంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఫోటో కూడా లేదు మేనిఫెస్టోలో. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 మాకు సంబంధించిన మేనిఫెస్టో. రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు మేము ఏదైతే 2019లో ఏమైతే మేము ఇచ్చామో, ఏమేం చేసామో, ఇంకా దానికి కొనసాగింపుగా ఏమేం చేస్తున్నామో, ఏది అయితే ఇచ్చినవన్నీ ఇన్ని కంటిన్యూ చేస్తున్నాం మొత్తం మెన్షన్ చేస్తూ ఇచ్చినటువంటి మేనిఫెస్టో. సరే, చంద్రబాబు నాయుడు గారికి ఈ మేనిఫెస్టోలు కొత్త కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి హామీలు 2014 హామీలను మీరు మెన్షన్ చేశారు కాబట్టి నేను ఒక్క మాట చెప్తాను సార్. 2004 సంవత్సరం నుంచి నేను మేనిఫెస్టోలో తెలుగుదేశం పార్టీ కొన్ని పాయింట్స్ తీసుకున్నా. 2004లో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తానంటే తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి ఉచిత విద్యుత్ ఇస్తే అని చెప్పి మాట్లాడిన చంద్రబాబు నాయుడు 2004 మేనిఫెస్టోలోనే, అంటే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఇస్తానన్నప్పుడే ఆయన మేనిఫెస్టోలో 7 గంటలు బదులు 12 గంటల ఉచిత విద్యుత్, అది కూడా పగటిపూట అంట. 12 గంటలు పగటిపూట ఇస్తాను 2004 మేనిఫెస్టోలో పెట్టాడు. ఇప్పుడు 2024 మేనిఫెస్టోలోకి వచ్చేటప్పటికి 9 గంటల విద్యుత్ ఇస్తాడంట. అప్పుడే 12 గంటలు అని చెప్పి ఇప్పుడు 9 గంటలు. అంటే ఈ కాపీ బుద్ధులు చిన్నప్పటి నుంచి యూనివర్సిటీ నుంచి వచ్చిన కాపీ అలవాటు ఇలాగే రాజకీయాల్లో కొనసాగిందా? చిత్తూరు రైల్వే స్టేషన్ నుంచి కొట్టేయడం నుంచి వచ్చిన అలవాటు తర్వాత యూనివర్సిటీలో వచ్చింది. యూనివర్సిటీ నుంచి ఇప్పుడు పార్టీని కొట్టేయడం దగ్గర నుంచి కంటిన్యూ అవుతూ వచ్చింది. పార్టీని కూడా కొట్టేసిన పార్టీయే కదా, ఆయనే స్థాపించిన పార్టీ కాదు కదా. ఆ రోజే చూడండి సార్, 2004 నేను ఎందుకు 2004 మెన్షన్ చేస్తున్నా అంటే 20 సంవత్సరాల క్రితం నుంచే ప్రజలకు తెలియాలి. 20 సంవత్సరాల క్రితం 2004లో నిరుపేదలకు 2000 రూపాయలు, పేదలకు 1500 రూపాయలు, మధ్య తరగతికి 1000 రూపాయలు 1వ తారీఖు మహిళల బ్యాంకు ఖాతాలో జమ చేస్తా. ఇది 2004లో సార్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ. అప్పుడే 2004లోనే రైతులందరికీ రుణమాఫీ, ఉచిత కలర్ టీవీలు. మళ్ళీ 2009 వచ్చేటప్పటికి సేమ్, అప్పుడు నిరుద్యోగ వృత్తి ఇస్తాడంట, 150 రూపాయల గ్యాస్ సిలిండర్ అంట, మళ్ళీ సేమ్ 2000, 1500, 1000 రూపాయల నగదు బదిలీ అంట, 50 లక్షల ఉద్యోగాల కల్పన సార్. ఇప్పుడు 2009లో ఈయన చెప్పిన వాగ్దానాలు. తర్వాత అదే 2009లో ఉచిత కలర్ టీవీలు, దానికి అయ్యే కరెంటు కూడా ప్రభుత్వం భరించిద్దంట, దానికి అయ్యే కరెంటును కూడా ప్రభుత్వం భరించిద్దని చెప్పాడు. సార్ 50 లక్షలు ఒకసారి ప్రజలకు అందరికి వినిపించండి సార్, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. 50 లక్షలు 2009లో 64 పేజీల తెలుగుదేశం మేనిఫెస్టో, 64 పేజీల తెలుగుదేశం మేనిఫెస్టోలో నిరుద్యోగ వృత్తి 1000 రూపాయలు, 150 రూపాయల గ్యాస్ సిలిండర్ సార్. 2009లో 150 రూపాయల గ్యాస్ సిలిండరు, సేమ్ మళ్ళీ నగదు బదిలీ 2000, 1500, 1000 రూపాయలు, 50 లక్షల ఉద్యోగాల కల్పన, 50 లక్షలు సార్. తర్వాత మళ్ళీ ఉచిత కలర్ టీవీలు, దీనికి అయ్యే కరెంటు కూడా ప్రభుత్వం భరిస్తుంది. ఇది 2009. సరే, 14కి వచ్చేటప్పుడు మీ అందరికీ తెలుసు, జగన్ గారు కూడా రోజు చెప్తున్నారు, దాంట్లో వివిధ జిల్లాలను అనుసంధానం చేస్తూ బుల్లెట్ ట్రైన్లు ప్రవేశపెడతాం, ఏదైతే నెల్లూరు, శ్రీకాకుళము ప్రతి జిల్లాలో ఎయిర్పోర్ట్ని కడతాడంట, కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య కాలేజ్ విద్యార్థులకు ఐప్యాడ్, ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలు, గుడిసెలో లేని ఆంధ్రప్రదేశ్, ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వలేని వారికి నిరుద్యోగ వృత్తి. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ మరి నువ్వు 2014లో చెప్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం ఎందుకు జరిగింది సార్? నువ్వు 2014 to 19 గుడిసెల లేని ఆంధ్రప్రదేశ్ నువ్వు కనీసం ఒక గుడిసె లేనటువంటి ఒక గుడిసెకైనా నువ్వు కట్టుండుంటే 31 లక్షల మంది ఇంతమంది ఉంటారు కదా. అంటే అలివిగా అన్నటువంటి వాగ్దానాలు, అధికారంలోకి రావటం కోసం అడ్డగోలు హామీలు, సాధ్యపడినటువంటి హామీలు, తిమ్మిని బమ్మిని చేయటం, ఒక అభూత కల్పనలో ఒక వంచనతో కూడినటువంటి మేనిఫెస్టో, ఇట్లాంటివన్నీ మేనిఫెస్టో ఇచ్చి తర్వాత ఇంటర్నెట్ నుంచి డిలీట్ చేయటం.
నిన్న నుంచి ఒకటి అవుతున్నారు. నిన్న వాళ్ళ మేనిఫెస్టో రిలీజ్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేస్తున్నారంట. ఎందుకంటే తర్వాత అది తీసేస్తారు కదా అని. ఎవరో ఒకరి దగ్గర కాపీ ఉంటుందని చెప్పి డౌన్లోడ్ చేసి కొంతమంది అయితే ప్రింట్అవుట్ తీసుకుని, నేను కూడా అందుకని ప్రింట్అవుట్ తీసుకున్నా సార్. మళ్ళీ అది ఆ డౌన్లోడ్లో పోద్దేమో అని, సరే డౌన్లోడ్లో పోద్దేమో అని చెప్పి నేను కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏమనుకోవద్దు, ఇంటరప్ట్ చేస్తున్నాను, ఏమి అనుకోవద్దు సార్. మీరు గుడిసె గురించి అన్నారు కాబట్టి అంటున్నాను సార్. ఒక గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ అన్నారు కదా, వాళ్ళ జెండాలో గుడిసె ఉంటుంది సార్. ఈ గుడిసె పర్మనెంట్ గా ఉండిపోయింది సార్. పేదల బతుకులు ఈ గుడిసెల్లాగా ఈ జెండాలో ఉన్నట్టే పర్మనెంట్ గా ఉండిపోయేలా చంద్రబాబు చేశారు. కానీ ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు వారి బ్రతుకుల్ని మార్చారు. ఇది జెండాలో మాత్రం పర్మనెంట్ గా ఉండిపోతుంది సార్. అంతే సార్. ఇప్పుడు ఇక్కడ ఒకటి ఈశ్వర్ గారు, నేను 2004 నుంచి ఎందుకు మెన్షన్ చేశానంటే అతను ఎలాంటి హామీలు ఇస్తాడంటానికి. ఎందుకంటే 99 నుంచి 95 నుంచి 2004 దాకా అతనే అధికారంలో ఉన్నాడు. అధికారంలో ఉన్నప్పుడు మరి ఇవన్నీ చేయనప్పుడు మళ్ళీ వస్తే చేస్తాను అని. తర్వాత 2014 నుంచి 19 దాకా ఉన్నాడు, అప్పుడు చేయలా. ఇప్పుడు మళ్ళీ వస్తే చేస్తా. ఇక 2019లో అయితే ఎంత వెరైటీ చూడండి సార్. 2019లో చాలా మంది మనం ఆ మేనిఫెస్టోని వదిలేసాం, కానీ ప్రపంచంలో 5వ అద్భుత నగరంగా అమరావతి నిర్మాణం. మళ్ళీ 2024 మేనిఫెస్టోలో అది మర్చిపోయాడు. 5వ అద్భుతమైన నగరం తీసేశాడు. 12 గంటల ఉచిత విద్యుత్ అన్నాడు సార్ పోయిన సంవత్సరం మేనిఫెస్టో. అది 2019 మేనిఫెస్టో. 24కి వచ్చేటప్పుడు 3 గంటలు తగ్గించేశాడు, 9 గంటలు. అప్పుడు చూడండి, అధికారంలో ఉండి 12 గంటల ఉచిత విద్యుత్ కాదు కదా, సక్రమంగా 7 గంటలు కూడా ఇవ్వకుండా 12 గంటలు ఇస్తా అని చెప్పి మళ్ళీ మేనిఫెస్టోలో పెట్టి మళ్ళీ ఇప్పుడు దాన్ని కూడా తగ్గించేసి పెట్టాడు. అమ్మ వందనం కింద నెలకు 1500 ఇస్తానని పోయిన 2019 మేనిఫెస్టోలో పెట్టాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి 15,000 ఇస్తున్నారు కాబట్టి మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఆయన 2019లోనే ప్రజలకు ఎరవేశాడు సార్. ప్రజలకు ఎరవేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఒడి ఇస్తానంటున్నాడు 15,000, నేను 18,000 ఇస్తా సంవత్సరానికి. అంటే 1500 ఇంటూ 12 నెలలు, సో సంవత్సరానికి 18,000 ఇస్తా అని చెప్పి అప్పుడే ఎరవేశాడు. అయినా కూడా ప్రజలు నమ్మల. ఇప్పుడు చూడండి, దాని ప్లేస్లో అదే అమ్మ వందనంలో ఈ 18,000 పోయి 15,000 చేసి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానంటున్నాడు. ఇవన్నీ సాధ్యపడేటటువంటి హామీలా సార్? పెన్షన్లకు సంబంధించి చెప్పాడు. కానీ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, విజ్ఞానవంతులు, విజ్ఞత ఉన్నవాళ్ళు, విచక్షణ ఉన్నవాళ్ళు చక్కగా ఆలోచిస్తారు సార్. అమ్మ ఒడి అంటే ఒక తల్లికి పిల్లలు ఉంటే ఆ తల్లికి 15,000 ఇస్తుంటే అమ్మ ఒడి నాన్న బుడ్డి, ఈయన చేసినటువంటి ప్రచారం అవహేళనగా మాట్లాడి ఈ రోజు ఒకరికి కాదు నేను ఇద్దరికి ఇస్తా, ముగ్గురికి ఇస్తాను అని అంటే 3 బుడ్డీలు ఇస్తాను, 4 బుడ్డీలు ఇస్తానని చెప్పుకోవడమేనా ఇది? ఎంత దారుణం అంటే ఇదే కదా అన్నారు అమ్మ ఒడి అంటే నాన్న బుడ్డి అని. ఈశ్వర్ గారు, ఎంత దారుణం అంటే అమ్మ ఒడి డబ్బులను తీసుకొని వెళ్ళి ఆ అమ్మ ఒడికి ఏదైతే తల్లికి వేస్తున్నారో ఆ అకౌంట్లో డబ్బులు డ్రా చేసుకొని తండ్రి వెళ్ళి రోజు మందు తాగుతున్నాడు. ఈ పథకం అనేది వేస్ట్, ఈ పథకం అనేది నిరుపయోగం. ఎందుకు తల్లులకు అసలు డబ్బులు ఇవ్వాలి? తల్లులకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి పని ఏంటి? స్కూల్లో అన్నీ బాగు చేస్తే సరిపోతాయి కదా. ఈ సోమరిపోతులు చేస్తున్నాడు, ఈ మద్యం తాగడం కోసం ఆ డబ్బులన్నింటినీ ఉపయోగిస్తున్నారని చెప్పినటువంటి ఇతను వ్యక్తి మరి ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాం, ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తాం, ఇంకా పిల్లల్ని కనండి ఇస్తాం అంటున్నాడు. ఇది ఇంకో వెరైటీ. అట్లా చెప్పకూడదు, ఆయన భాషలో చెప్పాలి. నో ఆయన భాషలోనే చెప్పాలి. ఆయన భాషలోనే చెప్పండి. మీరు ఇద్దరుంటే 2 బాటిల్ ఇస్తా, ముగ్గురుంటే 3 బాటిల్స్ ఇస్తా, నలుగురుంటే 4 బాటిల్ ఇస్తా, 4 మద్యం బుట్టీలు ఇస్తా, ఆ భాషలోనే చెప్పాలి. మనం ఏం చేస్తాం సార్, మనకేం రాటల్లా అది ప్రిపేర్ అవుదామన్న అట్లా వాళ్ళ భాషకి. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారే మాకు ఒకటి నేర్పారు కాబట్టి వాళ్ళు ఏమన్నా కూడా మనం పద్ధతిగా, వాళ్ళు ఏం కొంప అంటారు, మనమేమో ఇల్లు అంటాము. వాళ్ళకి మనకు డిఫరెన్స్ అది. వాళ్ళు ఏమంటారు కొంప అంటారు, మనమేమి ఇల్లు అంటాము. ఇప్పుడు జూబ్లీ హిల్స్ కొంప అంటే వాళ్ళు కూడా అలానే మాట్లాడుకుంటారు. ఎందుకంటే బ్రాహ్మణ్ గారు కావచ్చు, భువనేశ్వర్ గారు కావచ్చు, ఈ పూట కొంపకు వస్తున్నావా లేదా, ఈ పూట తాడేపల్లి అదే ఈ పూట అదేంటి కరకట్ట కొంప దగ్గర ఉంటున్నావా, లేదంటే జూబ్లీ హిల్స్ కొంపకు వస్తావా అని మాట్లాడుకుంటారు. కాబట్టి రెగ్యులర్గా వాళ్ళకి ఆ భాష అలవాటు అయిపోతుంది. మాకేమో ఇప్పుడు ఇల్లు అనేది అలవాటు అయిపోయి ఈ ఇంటికి వస్తున్నారా లేదా అని అడుగుతారు కదా. మా భాష ఏమో అట్లా ఉంటుంది, వాళ్ళ భాష ఏమో అలా ఉంటుంది. కాబట్టి నేను ఇంకా ఎక్కువ డెప్త్లో దానికి వెళ్ళట్లేదు. కానీ ఒకటైతే క్లియర్గా చెప్తాను సార్, విలువలు విశ్వసనీయతతో కూడినటువంటి మేనిఫెస్టో ఒకవైపు ఉంది, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. వంచనతో, అబోధ కల్పనలతో, అసత్యాలతో, అబద్ధాలతో ప్రచారం చేసుకుంటూ ఏదైతే మేము ఆల్ ఫ్రీ ఇచ్చేస్తాం అనేటటువంటి ఒక మోసపూరితమైనటువంటి కూటమికి సంబంధించినటువంటి మోసపు ఫెస్టో అవతల వైపు ఉంది. యువతల మేనిఫెస్టో ఒక బైబుల్గా, ఒక భగవద్గీతగా, ఒక ఖురాన్గా భావిస్తున్నటువంటి మేనిఫెస్టో యువతలు ఉంటే, అవతల మేనిఫెస్టో అదొక అంటరానితనం, మేము పట్టుకోమని చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు. మేము ముట్టుకోము, అది ఒక అంటరాని మేనిఫెస్టో అంటున్నారు. అదే అక్కడే కంపేర్ చేయండి. మాదేమో ఒక పవిత్ర గ్రంథంలాగా ఉన్న మేనిఫెస్టో, అవతల కూటమిలో ప్రధాన పార్టీగా, జాతీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీ మేము ముట్టుకోము, ఇది అంటరాని మేనిఫెస్టో అంటుంది.
యువతలేమో నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో చెప్పినవన్నీ జరిగితే నాకు ఓటు వేయండి అంటున్న వాళ్ళు యువతల పక్కుంటే అవతల ఏదేదో చెప్తాడు, అసలు ఎన్నెన్ని చెప్తాడో తెలియదు, ఏది ఒక్కడు కూడా చేయనటువంటి వ్యక్తిగా అవతల చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మేనిఫెస్టో ఉంది. దయచేసి ప్రజలను గమనించమని చెప్తా ఉన్నా.